పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు అనర్హత వేటుకు నిరాకరణ. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచి అభివృద్ధి కోసం కొంత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళందరి మీద అనర్హత పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలతోని సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. బరాబరి చెప్తున్నాం అధికారం కోసం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మీ అప్పలాక కేటీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటలేడు, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. 24 గంటలు మీ అప్ప ఎమ్మెల్యేలు కాదు కానీ మంత్రుల్ని కూడా కలిసేవాడు కాదు. మా దగ్గర ఒక అమ్మవారు ఉండే యానగుందే మాణిక్యమ్మని, ఆమె కనీసం 6 నెలలకు ఒక రోజన్న బయటికి వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చేది కానీ ఈ అయ్యవారు సంవత్సరంకి 2 సార్లు కూడా వచ్చేది కాదు. విలాసవంతమైనటువంటి ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కట్టుకొని ఎవ్వనికి అందుబాటులో ఉండేది కాదు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, సాధారణ ప్రజలకు కూడా డోర్లు తెరిచించుతాయి. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిండొచ్చు, దాంట్లో తప్పేముంది? నీలాక నియంతృత్వం ఉండదు కదా. ఇక వాళ్ళ మీద వేటేయి, వీళ్ళ మీద వేటేయి అని చిల్లరమల్ల కథలు పడతారు. గతంలో సిగ్గుశరం లేకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొని పార్టీ విలీనమైందని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నటువంటి దొంగలు మీరు. ఈరోజు మీరు ఫిరాయింపుల గురించి ఇంకో దాని గురించి మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి దొంగలు మీరు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు. మళ్ళీ ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కాల్చి ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకు అంటే నీవు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. ఇది నేర్పిందే నీవు కదా, ఈ విద్య నేర్పిందే నీవు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, మొత్తం నీ పార్టీల్లో కలుపుకున్నది కాకుండా వాళ్ళకు మంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టినావు నీవు. మళ్ళీ ఇంకా ఈ కోర్టుకి వెళ్తా ఆ కోర్టుకి వెళ్తా అని చెప్పి పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకుంటా అన్ని నాటకాలు వేస్తుంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్. పోచారం సంజయ్ కుమార్, కాళే యాదయ్య విచారణ కూడా పూర్తి నేడు తీర్పు అంట. తీర్పు కాపీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్. ఇక మిగిలింది దానం, కడియం విచారణ మాత్రమే. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం విచారణ, నేటికి వివరణ ఇవ్వని దానం అంట. పోని కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. దానం నాగేందర్ అంటే కొంత టెక్నికల్గానే కాంగ్రెస్ పార్టీ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిండు. కడియం శ్రీహరి కూడా వాళ్ళ కూతురు అక్కడ వరంగల్ నుంచి పోటీ చేసింది కాబట్టి వీళ్ళిద్దరి మీద కొంత టెక్నికల్గా ఇష్యూ ఉండొచ్చు. ఉన్నా కానీ ఉప ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఉందా కేటీఆర్ నీకు ఈ ఉప ఎన్నిక ఎదుర్కొనే దమ్ముందా? నీకు వచ్చి నిలబడతావా నీవు? కడియం శ్రీహరి దగ్గరనో, దానం నాగేందర్ దగ్గరనో, ఇంకా ఎవరినో ఎందుకు బక్రాలని చేస్తావు? నీవే వచ్చి నిలవాడు, తెలుస్తుంది ఆడ ఎట్లా గెలుస్తావో. నువ్వు నిజంగానే అంత పీకుడుగా అయింటే మీ సిట్టింగ్ స్థానాలు అది కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, వాటిని నిలుపుకునేది ఉండే. నువ్వు నిజంగానే మనగాళ్ళు ఇక ఇదే అని అర్థమవుతుండే. ప్రజాస్వామ్యం కూని అంట. ఎట్లా చెప్తున్నాడు చూడు, ప్రజాస్వామ్యం కూని అంట. సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు కేటీఆర్. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ హరీష్ రావు. ఇది రాజ్యాంగాన్ని కాల రాయడమేనని కామెంట్ అంట. ప్రజాస్వామ్యాన్ని గత 10 ఏళ్ళు కూని చేసింది మీరు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసింది మీరు. అసలు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడకుండా చేసింది మీరు. మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి కేటీఆర్. నీ డ్రామాలు ఆపు. గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ అంట. 5 అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయం. బరాబరి ఉండదు. ఎందుకుంటుంది? నువ్వు నేర్పించినావు. ఎమ్మెల్యేలను కలుపుకున్నదే కాకుండా ఆ పార్టీలను మొత్తం విలీనం చేసి డ్రామాలు వేసిండ్రు మీరు.
ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు, ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేసింది మీరు. ఎవడు చేసింది వానికి గోసికే తగులుతుంది అని ఒక సామెత ఉండదు. అట్లా మీరు చేసిండ్రు కాబట్టి అది మీకు వచ్చి చుట్టుకున్నది. ఈరోజు మీరు చేసే సంసారము ఇతరుడు చేస్తే వ్యభిచారం అంట. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను తోసిపుచ్చిన శాసనసభ స్పీకర్ ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవని తుది తీర్పు అంట. హర్యానాలో ఒకలా తెలంగాణలో మరోలా కాంగ్రెస్ పార్టీ తీరంట. అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్, ఇక్కడ మాత్రం నాలుక మడతనంట. నేడు మరో ముగ్గురు తీర్పు అంట. ఎవడు ఏమన్నా ఎన్ని చేసినా మీ పని అయిపోయింది. కేటీఆర్ పని, కేసీఆర్ పని అయిపోయింది. మీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. ఒక ఎమ్మెల్యేతోనో 4 ఎమ్మెల్యేలతోనో పోయేదేం లేదు. గత 10 ఏళ్ళు మీకు నమ్మి అవకాశం ఇస్తే నట్టేట ముంచి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి సర్వనాశనం చేసిండ్రు. స్పీకర్ తీర్పును ఖండిస్తున్నారంటే ఎందుకు ఖండిస్తున్నారా? ఏం చేసిండ్రు గతంలో? మీరు చేసినటువంటి కథలన్నీ మాకు తెలివాయి అనుకున్నారా?